బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి కసిమీదున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజకీయంగా అత్యంత కీలకమైన నియోజకవర్గం సిరిసిల్ల. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ను ఆయన సొంత గడ్డపైనే బలహీనపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే గత కొద్ది నెలలుగా సిరిసిల్ల జిల్లాకు వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపులు పెరిగిపోతున్నాయి. ఇక సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, బ్యాంకులు కలిసి భారీ కార్యాచరణను ప్రారంభించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 4029 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశాయి. అసలు ఈ ప్రణాళికలో ఏముంది? రేవంత్ ప్లాన్ ఏంటి? రైతులకు, యువతకు, పారిశ్రామికవేత్తలకు ఎలా ఉపయోగపడనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్లో గురువారం డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ అంటే డిసిసి, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ డిఎల్ఆర్ ఆర్సి ఈ సమావేశాలు నిర్వహించారు. ఇక జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి. ఇక జిల్లాలో బ్యాంకుల పనితీరు రివ్యూ చేసిన ఆమె 2026-27 వార్షిక జిల్లా రుణ ప్రణాళికను అధికారికంగా విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం సిరిసిల్ల అభివృద్ధికి మొత్తం 4029 కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్ణయించారు. అందులో అత్యధికంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు 3262 కోట్లు కేటాయించారు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి కోసము 618 కోట్లు కేటాయించారు. విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, ఇతర అవసరాల కోసం 148 కోట్లు కేటాయించారు. ఈ 3 రంగాలను కలిపి మొత్తం 4029 కోట్ల రుణాలు బ్యాంకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణాల లక్ష్యాలు కాగితాలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ సూచించారు. అర్హులైన ఒక్కరికి కూడా రుణాలు అందకుండా ఉండకూడదంటూ స్పష్టం చేశారు. ఈ నిధులు మంజూరు కాగానే జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కనుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ శిక్షణ పొందిన యువత స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించేందుకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందనున్నాయి. శిక్షణ తీసుకున్న యువతకు బ్యాంకులు అండగా నిలిస్తే కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కలెక్టర్ చెబుతున్నారు. ఇక సిరిసిల్లలో ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందించడం అనేది సర్కార్ సరికొత్త ఆలోచనగా తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు శాఖలు లేనటువంటి గ్రామాల్లో బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సేవలను విస్తరించాలంటూ కూడా ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే అభివృద్ధే ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ బలమైన కోటల్లో కాంగ్రెస్ పట్టు పెంచాలన్నదే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో అమలు చేస్తున్న అభివృద్ధి ఆధారిత రాజకీయ మోడల్ను సిరిసిల్ల వంటి కీలక ప్రాంతాల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ పనులు, నిధుల కేటాయింపులను వేగవంతం చేసి రాజకీయంగా లాభపడాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో అభివృద్ధి వేగం పెరగడం కేవలం పరిపాలన నిర్ణయమేనా, లేక కేటీఆర్ను ఆయన సొంత నియోజకవర్గంలోనే రాజకీయంగా ఇరకున పెట్టే వ్యూహమా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల వరకు సిరిసిల్ల రాజకీయాలు మరింత హాట్ టాపిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. బట్ ఈ స్టోరీ మీద మీ కామెంట్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.